హలో. ఓ పక్కన నేను మాట్లాడుతుంటే అలా మాయమైపోతారేటండి, పెద్ద గొప్ప. అవును, ఇంతకీ నేనేం మాట్లాడుతున్నాను? నేను మా జబరునిసా. ఆగండి. తాజ్ మహల్ చూసాక ఆగ్రాలో గిన్నెల అమ్మే షాప్ కి వెళ్ళామండి. యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి పెద్దవాళ్ళు అంటారు కదండి. ఓ కిత్తడి గిన్నె ఇంతే ఉందండి, బుజ్జిముండ. దాని రేట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు తెలుసా అండి? తెలియదండి. పైగా నాకు గిన్నెలు తెప్పాల మీద ఇంట్రెస్ట్ లేదు. అది కదండి, 100 రూపాయలు చెప్పాడండి వెధవా. ఏమండి, ఆ వేలు మూసేసి ఈ వేలు తెరవండి. నేను ప్రస్తుతం దానికి వెళ్ళాలి, మీరు అక్కడికి రాకండి, బాగుండదు. ఏమిటినా రాజా? ఏమిటి బొమ్మలు గీస్తున్నావా? నీ ఫ్రెండ్ కి బొత్తిగా సరసం తెలీదు. ఓ ఆడపిల్ల అందంగా మాట్లాడుతుంటే అలా పారిపోవచ్చా? నువ్వైనా ఆయన దారిలో పెట్టాలి కదా. చాక్లెట్ తీసుకో. ఓ పనికి ఓ మనిషిని ఎన్నుకోవడంలోనే నీ తెలివితేటలు బయటపడేది. వాయ్ అలాంటి ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? సారీ సార్. షట్ అప్. ఆ కుర్రాడు మన కాలికి చుట్టుకున్న పాము లాంటివాడు. ఇవాళ కాకపోతే రేపు లేదా మర్నాడు మనను గురి చూసి కాటు వేయక మానడు. ఈ విషయంలో మనం ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ 3 ఏళ్ల కుర్రాడికి 100 ఏళ్ళు నిండాలి. ఓ అధ్యాయానికి సంబంధించిన చివరి పేజీ ఇది. ఆ పేజీ చించాయి.